హాయ్ హలో నమస్తే. ఇండియన్ గవర్నమెంట్ ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకోబోతుందని కొన్ని ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు రాశారు. వాళ్ళ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ప్రకారం, అంటే న్యూస్ పేపర్స్, ఆన్లైన్ న్యూస్ పేపర్స్ కొన్ని రాశారు. ఆన్లైన్ న్యూస్ పేపర్స్ ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సిడరింగ్ వన్ సీరియస్ డెసిషన్. ఆ డెసిషన్ ఏంటంటే ఒక కొత్త కూలింగ్ ఆఫ్ పీరియడ్. ఇప్పుడు కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటే రిటైర్డ్ ఆఫీసర్స్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ కూలింగ్ ఆఫ్ పీరియడ్ని 20 సంవత్సరాలు చేయబోతున్నారు అని ఒక దాన్ని కన్సిడరేషన్ చేయబోతున్నారని ఒక సమాచారం అయితే వస్తుంది. 20 years చేయబోతున్నారని. కూలింగ్ ఆఫ్ పీరియడ్ 20 years అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్, ఇప్పుడు ఇదంతా గొడవ ఎక్కడ వచ్చిందంటే జనరల్ నరవానే ఈ నరవానే రాసినటువంటి పుస్తకం కాంట్రవర్సీ అయింది. సీక్రెట్లు మెన్షన్ చేశాడు, గాల్వెన్ వ్యాలీలో ఏం జరిగింది ఇవన్నీ రాశాడు. ఇప్పుడు దాన్ని పట్టుకుని అపోజిషన్ నాయకుడు గొడవ చేశాడు. సో అందుకని కూలింగ్ ఆఫ్ పీరియడ్ని 20 years చేయబోతున్నాం. అంటే 20 years వరకు ఇట్లాంటి ఆఫీసర్లు కానీ, ఆర్మీ ఆఫీసర్లు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, ఇట్లాంటి వాళ్ళు పుస్తకాలు రాయటం కానీ, పబ్లిష్ చేయటం కానీ, ఆర్టికల్స్ రాయటం కానీ, మీడియాలో మాట్లాడటం కానీ, లేదా రాజకీయాల్లోకి వెళ్ళటం కానీ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు వాళ్ళు రహస్యాలు మాట్లాడతారు. వన్స్ దే ఎంటర్ ఇన్ పాలిటిక్స్ దే టాక్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో అలా చేయకూడదని 20 years బ్యాన్ చేయబోతున్నారు అనేది ఆ యొక్క న్యూస్ పేపర్ లెక్క కథనం. 20 years అనేది కూలింగ్ ఆఫ్ పీరియడ్ 20 years ఇస్ టూ మచ్. 20 years అంటే వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత 20 years అంటే రిటైర్డ్ అయ్యేది ఎన్ని సంవత్సరాలకి? 50 years అనుకో. కొంతమంది 60 సంవత్సరాలు కూడా రిటైర్డ్. సరే 50 years అనుకోండి ఎగ్జాంపుల్, ఆ లోయెస్ట్ లెవెల్ 50 years రిటైర్డ్ అనుకోండి. 20 years బ్యాన్ అంటే 70 years అవుతాయి. 70 yearsకి అతను ముసలికి, సీనియర్ సిటిజన్స్కి దే విల్ హ్యావ్ మెమరీ ఇష్యూస్. వాళ్ళకేం గుర్తుంటాయి? 70 yearsలో 20 years బ్యాక్ ఏం జరిగింది? అప్పటికి రకరకాల రోగాలతోటి, మెమరీ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. ఓకే, మరి అప్పుడు ఏం మాట్లాడతారు వాళ్ళు? ఏం సీక్రెట్లు చెప్తారు బయటికి? అది ఇది ఎలా హెల్ప్ చేయబోతుంది గవర్నమెంట్కి? 20 years అనేది నాకైతే చాలా టూ మచ్ అయితే అనిపిస్తుంది. 20 years అనేది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా జనరల్ నరవానే దగ్గర వచ్చింది. నరవానే రాసినటువంటి పుస్తకాలు సివిల్ మిలిటరీ రిలేషన్స్ గురించి, గవర్నమెంట్ డెసిషన్స్, మిలిటరీ మ్యాటర్స్, ఇవన్నీ అతను పుస్తకంలో రాశాడని చెప్పి గాల్వెన్ వ్యాలీ సిడిఎస్ క్రియేషన్ రిలేటెడ్, అదర్ పాలసీ రిలేటెడ్ విషయాలు మొత్తం పుస్తకంలో రాశాడని గవర్నమెంట్ అప్సెట్ అయిందట. అపోజిషన్ నాయకుడు గొడవ చేశాడు కాబట్టి కాన్ఫిడెన్షియల్ ఇష్యూలు నువ్వు ఎలా బయట పెడతావు అని చెప్పేసి, ఇది కాదు ఒక చట్టం చేసేద్దాము, కూలింగ్ ఆఫ్ పీరియడ్ని 20 years చేద్దామని అనుకుంటున్నారని ఆ యొక్క న్యూస్ పేపర్ల యొక్క కథనం. ఓకే, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 20 సంవత్సరాల వరకు మీరు ఇవన్నీ చేయకూడదు. ప్రస్తుతానికి మనకు ఒక యాక్ట్ ఉంది, అదేంటి ఏదో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదో ఉంది, 2000 ఐ థింక్ 1923 యాక్ట్ అనుకుంటా. అది ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. ఆ యాక్ట్ ప్రకారం 1 or 2 years మాట్లాడకూడదు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు గవర్నమెంట్ 20 years అంటే పోనీ అది ఓన్లీ ఆర్మీ చీఫ్ దగ్గర ఆగదు. అది బ్యూరోక్రాట్స్కి, హై లెవెల్ సర్వీస్ ఆఫీషియల్స్కి, టాప్ పొజిషన్లో పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వర్తించేస్తారు దాన్ని. ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, ఎవరైతే టాప్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ దగ్గర పనిచేశారో వాళ్ళందరినీ 20 సంవత్సరాల వరకు మీరు మాట్లాడొద్దు, టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇవ్వద్దు, మీరు పుస్తకాలు రాయొద్దు, ఆర్టికల్స్ రాయొద్దు. ఇవన్నీ చేస్తే మరి వాట్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి ఆర్టికల్ 19(1)(a) అనుకుంటా, దట్ సంథింగ్ కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. బట్ వేరే దేశాల్లో, అమెరికాలో కూడా ఇది ప్రాబ్లం ఉంది. అమెరికాలో రీసెంట్గా జనరల్ ఇతను డేవిడ్ పెట్రాస్ ఆర్ జిమ్ మ్యాటిస్, అమెరికాలో వీళ్ళిద్దరు ఇష్యూ అదే కదా, వాళ్ళిద్దరు రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్ని ఛానల్లో కూర్చొని మాట్లాడారని అమెరికా వాళ్ళని 1 or 2 years వరకు మాట్లాడొద్దని చెప్పారు. 1 or 2 years వరకు మాట్లాడొద్దని అమెరికాలో ఉంది. 20 సంవత్సరాలట మనకి. 20 సంవత్సరాల వరకు గొంతు నొక్కేయటమే కదా, అది నోరు నొక్కడం కాదు. 20 years సీనియర్ మోస్ట్ అఫీషియల్స్ని. అండ్ ఇంకొకసారి మన గవర్నమెంట్ అఫీషియల్స్ ఆ పొజిషన్లో మాట్లాడితే మనం
ఇక పబ్లిక్గా మనం ఎన్ని మాట్లాడటానికి ఉండదు 20 years అని చెప్పి వాళ్ళ వాయిస్ని కంట్రోల్ చేయటం అనేది అది కరెక్ట్ లేదనేది ఇంక మీరు ఆడియన్స్కి వదిలేస్తున్నాం. ఇంక సమాచారం అయితే చెప్తాను. ఓకే, ఇది అమెరికాలో ఉద్యోగాల్లో చేరేటప్పుడు కూడా జస్ట్ 6 months వరకు మీరు ఉండి ఉద్యోగాల్లో చేరవచ్చు అని. ఉద్యోగాల్లో చేరితే ఇంటి సీక్రెట్లు బయటపెడతాడు అతను. ఒక ఆర్మీ ఆఫీసరు రిటైర్డ్ అయిన తర్వాత ఇంక సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ, ఒక ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలో పనిచేస్తాడు అనుకోండి అతను. బట్ సీక్రెట్లు చెప్తారు కదా అప్పుడు. అందుకని 6 months నువ్వు జాయిన్ అవుద్దామని చెప్తారు మిలిటరీ వాళ్ళు. మోరోవర్ ఈ సీక్రెట్స్, ప్లాను, రహస్యాలు, ఎగ్జిక్యూషను, స్ట్రాటజీసు, మిలిటరీ స్ట్రాటజీసు, ఆర్గనైజేషన్ స్ట్రాటజీస్ 20 years ఏముంటాయి అవి స్ట్రాటజీస్. ఎప్పుడు ఎస్పెషల్లీ మిలిటరీ స్ట్రాటజీస్ ఎవ్రీ 6 months మారుతూ ఉంటాయి. ఒకే స్ట్రాటజీ మీద ఉండరు, ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అవతల వాళ్ళు మన స్ట్రాటజీని కనిపెడుతూ ఉంటారని ఎప్పటికప్పుడు స్ట్రాటజీలు మారుస్తూ ఉంటారు. మరి అది పాత స్ట్రాటజీ గురించి బుక్కులు రాస్తే వీళ్ళకేంటి ప్రాబ్లం? ఓకే, సో ఇది యూకేలో ఎంత ఉంది, 2 years అట. యూకేలో ఇట్లా సీనియర్ సివిల్ సర్వెంట్స్ మిలిటరీలు జాయిన్ అయిన వాళ్ళు ఐఏఎస్ కైండ్ ఆఫ్, వాళ్ళకి ఐఏఎస్ కాదు, వాళ్ళకి వేరే ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ కైండ్ ఆఫ్ రిలేటెడ్ ఆఫీసర్లు 2 years మీరు పుస్తకాలు రాయటం కానీ ఏం చేయొచ్చు. 2 years తర్వాత మీరు ఇష్టం గవర్నమెంట్లో ఏం జరిగింది అనేది మీరు మాట్లాడుకోవచ్చు టీవీ ఛానల్లో కూర్చొని అన్నారు. ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ప్రవీణ్ ప్రకాష్, మా విజయ్ కుమార్ అన్న, ప్రవీణ్ ప్రకాష్, పివి సునీల్ కుమార్, ఇట్లాంటి వాళ్ళ ఆఫీసర్లు మొత్తం కూర్చొని రాజకీయాల్లోకి వచ్చి మేము ఆఫీసర్గా ఉన్నప్పుడు అది చేశారు పబ్లిక్గా మాట్లాడుతున్నారు కదా. అప్పుడు 20 years రిస్ట్రిక్షన్ చేయకపోతే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడడానికి ఉండదు. అఫ్కోర్స్ అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం. అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర చేయొద్దని. ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్లో వస్తే ఏముంది, ఆటోమేటిక్గా స్టేట్ గవర్నమెంట్లు కూడా మోటివేట్ అవుతారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టారు 20 సంవత్సరాలు మాట్లాడొద్దని. మేము కూడా చెబుతున్నాం మీరు 20 సంవత్సరాలు మాట్లాడొద్దని, మేము కూడా రిస్ట్రిక్షన్ పెడుతున్నాం మొదలెడతారు వీళ్ళు కూడా. స్టేట్ గవర్నమెంట్లు కూడా 20 సంవత్సరాలు మాట్లాడొద్దంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఓవర్ రీచ్ అవటము అవుతుంది కదా. ఆర్టికల్ 19(1)A ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది రిస్ట్రిక్ట్ చేస్తుంది కదా మనల్ని అనేది ఒకటైతే మనం అర్థం చేసుకోవాలి. మోరోవర్ ఇదంతా ఇట్స్ గోయింగ్ టు బి డిస్ప్రపోర్షనేట్. అంటే ఎవరో ఒకరు ఇద్దరు ఆఫీసర్లు మాట్లాడారని ఇంతమంది ఆఫీసర్లు ఎక్కువ గొంతు నొక్కడం. ఇప్పుడు నర్వానా లాంటి ఒక అతను పుస్తకం రాశాడు, లేదంటే గతంలో ఎవరో పుస్తకాలు రాశారని చెప్పేసి ఇప్పుడు ఇంతమందిని గొంతు నొక్కారు అనుకోండి 20 సంవత్సరాల వరకు 20 years బ్యాన్ చేసేస్తాను మీరు ఎవరు మాట్లాడకూడదని అంటే, మరి వాళ్ళలో కొంతమంది పోస్ట్ రిటైర్మెంట్ రాజకీయాల్లోకి వెళ్తారు. రాజకీయాల్లోకి వెళ్తే ఇంక అన్నీ మాట్లాడుతూ ఉంటారు. అదే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇప్పుడు విజయ్ కుమార్ పార్టీ పెట్టాడు లిబరేషన్ కాంగ్రెస్ అని. ఇప్పుడు ఆయన కూర్చొని మాట్లాడుతున్నాను, నేను జగన్కి అది చెప్పాను నా మాట వినలేదని చెప్పి అంటున్నాడు కదా విజయ్ కుమార్ అని. ఆ ప్రవీణ్ ప్రకాష్ వచ్చి మాట్లాడదా, ఏబి వెంకటేశ్వర పార్టీ పెట్టేదో మాట్లాడుతున్నాడు కదా, ఐపీఎస్ సునీల్ కుమార్ ఏదో ఇప్పుడు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ టాప్ పోస్ట్ అఫీషియల్స్. వీళ్ళంతా టాప్ పోస్ట్ అఫీషియల్స్ని నేను అదే చెప్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ చేసేది సెంట్రల్ డెసిషన్. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, మిలిటరీకి సంబంధించినవి ఇవన్నీ మొదలెడతారు. అక్కడి నుంచి స్లోగా డౌన్కి వస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని స్టేట్లో కూడా పొలిటికల్గా నొక్కడానికి, గొంతు నొక్కడానికి, ఐఏఎస్ ఆఫీసర్లకి కంట్రోల్ చేయడానికి రహస్యాలు బయటపడతాయని చెప్పి స్టేట్లో కూడా చేస్తారు. స్టేట్కి రైట్ ఉంది కదా చట్టాలు చేసుకునే రైట్. అది ఒకసారి మొదలెడితే ఇవన్నీ వెళ్తాయి అంటున్నా. మోరోవర్ హిస్టారికల్ నాలెడ్జ్ అనేది ఇవ్వకపోతే యంగ్ జనరేషన్కి ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ ఫీల్డ్ మార్షల్ శామ్ మనెక్ష అని ఒక అతను పుస్తకం రాశాడు. అడ్మిరల్ ఎస్ఎం నందా అనేటువంటి ఒక అతను పుస్తకం రాస్తే ఆర్మీ కొత్తగా జాయిన్ అయ్యేటువంటి ఆర్మీ వాళ్ళకి, ఆఫీసర్లకి, ఆర్మీ క్యాడర్లో పనిచేసేటువంటి యంగ్స్టర్స్కి ఎలా ఉపయోగపడుతుందని పుస్తకం వాళ్ళ యొక్క ఒపీనియన్స్, లైఫ్లో ఎదుర్కొన్న సమస్యల్ని వాళ్ళ పుస్తకాలు రాశారనమాట. మార్షల్ శామ్ మనెక్ష అండ్ అడ్మిరల్ ఎస్ఎం నందన్ అంట. అలాంటి పుస్తకాలు బాగా చదివారు ఆర్మీ వాళ్ళు. ఎందుకు జూనియర్స్ సీనియర్స్ నుంచి నేర్చుకుంటారు. ఎట్లా ఇది ఇలా రిటైర్డ్ ఆఫీసర్లు రాసిన పుస్తకాలు వాళ్ళు నేర్చుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఆ నాలెడ్జ్ని ఎలా ఇవ్వాలి? మరి మీరు కట్ చేస్తే 20 సంవత్సరాలు మాట్లాడకూడదంటే, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రాజకీయ నాయకుడు సీనియర్ మోస్ట్ ఆఫీసర్ రాసిన పుస్తకాలు చదువుతారు.
ఇప్పుడు వచ్చేటువంటి బడ్డింగ్ జనరేషన్కి ఐఏఎస్ ఆఫీసర్లు ఇదిగోండి ఈ డిపార్ట్మెంట్లో అలా జరిగి మిస్టేక్ జరిగిందని చెప్పకపోతే ఎలా తెలిసిద్ది? మన ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద ఇవన్నిటిని బయట పెట్టుకొని మాట్లాడుకోవచ్చు అని అంటున్నారు కదా. సో ఇవన్నీ కూడా మరి నాలెడ్జ్ని, హిస్టారికల్ నాలెడ్జ్ని మోరోవర్ ఆఫ్టర్ 70 years అంటే ఇప్పుడుది 20 years తర్వాత మారిపోయింది కదా, మొత్తం జనరేషన్ మారిపోయింది. వీళ్ళ ప్లాన్లు మారుతాయి, వాళ్ళ ప్లాన్లు మారుతాయి. ఒకే ఐ డోంట్ నో. ఓకే, సెలెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఇది పొలిటికల్ బైస్ జరిగింది. ఎందుకు పొలిటికల్ బైస్ ఎందుకు జరిగింది? ఇతను 20 years నువ్వు మాట్లాడొద్దు అంటారు. ఆ 20 yearsలో అతను ముసలాడు అయిపోతారు, కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది గుర్తుండవు. వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఉంది అనుకోండి, ఇతను రాసిన దానికి యాంటీ గవర్నమెంట్గానే ఉంటే ఈ నరేషన్ మార్చి పుస్తకాలు పబ్లిష్ చేస్తారు. అతను రాసిన పుస్తకాన్ని 20 years మీరు కూలింగ్ పీరియడ్లో పెట్టారనుకోండి, 20 years కూలింగ్ పీరియడ్ పెట్టినప్పుడు పబ్లికేషన్ ముందు అతను చనిపోతే అతను నరేషన్ మారుస్తారు, కొన్ని కథనాలు మార్చి ప్రింట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, అతను ఉండడు కదా చెప్పడానికి, నేను రాసింది కాకుండా వేరేది పబ్లిష్ అయిందని చెప్పడానికి అతను ఉండడు కదా, అతని పేరు మీద పబ్లిష్ చేస్తారు. ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇవన్నీ సివిల్ సర్వెంట్స్కి, బ్యూరోక్రాట్స్కి, ఐఏఎస్ ఆఫీసర్కి, గ్రూప్ 1 ఆఫీసర్కి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి, సెన్సిటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు మొత్తాన్ని రిస్ట్రిక్ట్ చేస్తారేమో. ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డెఫినెట్లీ అని నాకైతే అనిపిస్తుంది. సరే చూద్దాం ఏం జరిగిద్దో. థ్యాంక్ యూ, నమస్కారం.